వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పర్యటించిన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి రోడ్డు భద్రతపై వాహన చోదకులకు అవగాహన. ఎన్నికల నేపథ్యంలో తనిఖీలకు జిల్లాలో 4 చెక్ పోస్టులు. డిటిసి చంద్రశేఖర్ రెడ్డి ఆన్లైన్ విధానంలో పర్మిట్లు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో 4 సరిహద్దు ప్రాంతాలలో తనిఖీ కోసం ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు శ్రీకాకుళం జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన ఇచ్చాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆంధ్ర సరిహద్దులో ఉన్న పురుషోత్తపురం చెక్ పోస్టు వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మద్యం, నగదు అక్రమ రవాణా జరగకుండా చూసేందుకు జిల్లాలో 4 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇచ్చాపురం టు పురుషోత్తపురం వద్ద కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి తనిఖీలను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనదారులు సరిహద్దు చెక్ పోస్టు వద్ద ఆఫ్లైన్ పద్ధతిలో పర్మిట్ తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆన్లైన్లో ఈ పర్మిట్ తీసుకుంటే సరిపోతుందని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు ఆన్లైన్ పర్మిట్లు తీసుకోవాలని సూచించారు. అన్ని విధాలైన ఎలక్ట్రికల్ వాహనాలకు రోడ్ ట్యాక్స్ పూర్తి మినహాయింపును రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని వివరించారు. రెవెన్యూలో శ్రీకాకుళం జిల్లాను ఉత్తమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మోటార్ వెహికల్ కార్యాలయాల వద్ద, తనిఖీ కేంద్రాల వద్ద క్యాష్లెస్, ఫేస్లెస్ విధానం అమలవుతుందని, మోటార్ వెహికల్ కార్యాలయానికి వెళ్లనవసరం లేకుండానే రెన్యూవల్స్ వంటి 80% సేవలను ఆన్లైన్ ద్వారా పొందవచ్చునని సూచించారు. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా సేవలు అందించడమే తమ ఉద్దేశమని, ఆ క్రమంలోనే ఆన్లైన్లోనే సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఎంబీఐ వెంకట్రావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ దుర్గాప్రసాద్, పార్వతి, అమృత తదితరులు పాల్గొన్నారు. రహదారి భద్రతపై అవగాహన. పురుషోత్తపురం చెక్పోస్ట్ ప్రాంగణంలో లారీల డ్రైవర్లకు ఇబ్బంది, రహదారి భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డిటిసిఏ చంద్రశేఖర్ రెడ్డి వారికి అవగాహన కల్పించారు. ఇచ్చాపురం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల సిబ్బందికి వైద్య పరీక్షలను నిర్వహించారు. इतना लंबा चौड़ा रोड्स नहीं थे उस समय, ऑल इंडिया परमिट गाड़ी नहीं थे उस समय। क्या होता था, साउथ इंडिया का साउथ इंडिया होता था। साउथ इंडिया से कहीं अलग जाना है तो इच्छापुरम में गाड़ी रुक जाता है, यहाँ का गाड़ी दूसरे गाड़ी में कोई भी लेके जाते हो। या कोई लेमन आंध्र प्रदेश से लेमन जाना दिल्ली है तो हैदराबाद तक जाते थे, उस समय दूसरे गाड़ी लेके जाते थे। अब ऑल इंडिया परमिट आ गया, कोई दिल्ली में मारुति कार लेकर वो कन्याकुमारी जा रहे, वही ड्राइवर इधर असम भी जा रहे, नागालैंड भी जा रहे। अब तो मालूम है శ్రీకాకుళం జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా సభ్యులకి నేను 31 జనవరి ఉప రవాణా కమిషనర్గా ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు మా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఇన్స్పెక్షను, అదేవిధంగా ఇక్కడ సపోజ్ కలకట్టాలో ఒక వెహికల్ బయలుదేరి వైజాగ్ వెళ్తుంటే వాళ్ళకి పర్మిట్ కావాలంటే వాడు అక్కడే తీసుకోవచ్చు, లేదంటే కామన్ సర్వీస్ సెంటర్లో తీసుకోవచ్చు. మమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అవసరం.